హాయ్ ఫ్రెండ్స్, లీలాబాను ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ విజయవాడ ఇంద్రకీలాద్రి పైన ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢం సారె తీసుకువెళుతున్న దృశ్యాలను చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె పట్టుకు వెళ్తారు కాబట్టి నిన్న లక్షవారం అమ్మవారికి సారి తీసుకువెళ్ళడం జరిగింది. అంతేకాకుండా వివిధ ప్రాంతాల నుంచి సారెను తీసుకురావడం జరిగింది. వివిధ రకాల వేషధారణలతో కూడా అమ్మవారి దగ్గరికి రావడం జరిగింది. అంతేకాకుండా అమ్మవారికి ప్రతి గురువారం లలిత సహస్రనామ పారాయణం చేసే భజన భక్తులందరూ కూడా ఒకే రకమైన డ్రెస్ కోడ్తో అంటే శారీస్తో అమ్మవారికి సారె తీసుకువెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా యనమల కుదురు నుంచి కొంతమంది మహిళలు కూడా ఈ సారిలో పాల్గొనడం జరిగింది. దానిలో ఆ అమ్మవారు నేను కూడా ఉండడానికి అవకాశం ఇచ్చినందుకు అమ్మవారి కరుణాకృప కటాక్షాలని ఇవ్వడం కోసం అందరం కూడా సారెను తీసుకువెళ్ళడం జరిగింది. మీరు చూస్తున్నదంతా కూడా సారె తీసుకువెళ్ళే దృశ్యాలు. అమ్మవారి కనకదుర్గమ్మ సన్నిధిలో 6వ అంతస్తులో అమ్మవారికి మనము సారి చూపించిన తరువాత ఈ 6వ అంతస్తుకి సారిని తీసుకువచ్చి అక్కడ అమ్మవారి దగ్గర ఉంచి పూజ చేయించడం పరిపాటి. ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారి దగ్గర ఉన్న జనాలందరూ కూడా కాకినాడ నుంచి అమ్మవారికి సారి తీసుకురావడం జరిగింది. అమ్మవారికి చలువతో చలిమిడి, అమ్మవారికి అన్ని రకాల పండ్లు, అన్ని రకాల స్వీట్స్ అన్నీ తీసుకురావడం జరిగింది. అమ్మవారికి సారిను సమర్పిస్తూ అమ్మవారి దగ్గర భజనను కూడా పాటలను కూడా పాడి అమ్మవారి కరుణను పొందడానికి అందరూ భజన కూడా చేయడం జరిగింది. భజన పాటగా అందరూ సారె పాటను పాడారు. ఆ పాట మీ అందరికీ కూడా వివరించాలి అనే ఉద్దేశంతో మీ అందరికీ తెలియచేస్తున్నాను. శ్రీ కనకదుర్గమ్మ వచ్చాము మేమంతా సారె తెచ్చాము, మా సారె స్వీకరించి చల్లంగా చూడవమ్మా, అఖిలాండమంత నీ రూపం, బ్రహ్మాండమంత నీ తేజం, ఆపదలు బాపవమ్మ, ఆశీర్వదించవమ్మ, నీ చూపే చాలునమ్మ, శతకోటి దీవెనమ్మ, మా అమ్మ వనుచు నమ్మి మది నిలిపినాము తల్లి, వడిమాల తెచ్చినాము ఒడిపట్టి స్వీకరించు, చలిమిడిని పెట్టినామమ్మ, సౌభాగ్యమియ్యవమ్మ, పళ్ళెన్నో తెచ్చినాము పాపాలు బాపవమ్మ, పట్టుచీర తెచ్చినామమ్మ, కట్టుకుని కనిపించవా, బాధలెన్ని ఉన్నా భరించే శక్తి నివ్వమ్మ, మా వెన్నుగాను నిలిచి ధైర్యమ్ము నియ్యవమ్మ, కడవూపిరున్న వరకు నీ సేవ చేతుమమ్మ, శ్రీ దుర్గా పాహిమాం జై దుర్గా రక్షమాం, శ్రీ దుర్గా పాహిమాం జై దుర్గా రక్షమాం అంటూ 6వ అంతస్తులో అమ్మవారికి సారిని సమర్పించి అందరూ కూడా అమ్మవారి భజన పాటలను పాడుతూ అమ్మవారి కరుణ కటాక్షాలను పొందడానికి ప్రతి ఒక్క మహిళ కూడా అమ్మవారి సారిను సమర్పించుటకు ఎంతో దూరం నుండి వచ్చి ఉన్నారు. మీరు చూస్తున్న వాళ్ళు విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ గుడిలో ప్రతి గురువారం లలితాపారాయణం చేసే భక్తులు వీరందరూ కూడా అమ్మవారికి ఒకే రకమైన చీరలతో సారె తీసుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఎరుపు పచ్చ వచ్చే రంగులున్న చీరలను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కనిపిస్తున్నది నేనండి. నేను కూడా ఆ చీరను తీసుకోవడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ చీరను కట్టుకు వెళ్ళలేకపోయాను. అమ్మవారు ఎప్పటికీ రాసి ఉందో కట్టుకునే భాగ్యం, అప్పుడే కట్టుకోవాలని అనుకుంటున్నాను. అంతేకాకుండా వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆరెంజ్ కలర్ చీర కట్టుకుని సేవా రంగులో
అమ్మవారికి సారెను సమర్పించడానికి కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడ అమ్మవారు సేవకు సంబంధించి పాటలు, లలితా పారాయణం ప్రతి గురువారం పాడే మారుతి గారు పాడుతున్నారు. అలాగే అమ్మవారికి సారెను తీసుకువచ్చిన భక్తులందరూ కూడా ఒక చోట కూర్చుని అమ్మవారి దగ్గర ముందుగా తీసుకువచ్చిన సారెనంతయు ఉంచి ఎప్పుడూలాగానే ప్రతి గురువారం ఎలా అయితే లలితా పారాయణం చేస్తామో అలాగే ముందుగా అందరూ లలితా పారాయణం చేయడం జరిగింది. మీరిప్పుడు చూస్తున్నది అమ్మవారి సారె సామాగ్రి అంతయు కూడా అమ్మవారి ఎదురుగా నిలిపి అమ్మవారి లలితా సహస్ర పారాయణం చేస్తున్నారు. అమ్మవారు ప్రతి గురువారం ఎదురుగా కూర్చుని అమ్మవారి ఎదురుగా లలితా పారాయణం చేస్తాము కాబట్టి అదేవిధంగా లలితా పారాయణాన్ని అమ్మవారి దగ్గర చేస్తూ ఉన్నారు. అమ్మవారికి పాటలు కూడా పాడుతున్నారు. అమ్మవారికి సారి తీసుకువెళ్ళే వస్తు సామాగ్రిలో గోరింటాకు కూడా ప్రధానం కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా గోరింటాకు పెట్టుకుని అమ్మవారి ధర్మపదం దగ్గర సారెను పెట్టుకుని లలితా సహస్ర పారాయణం చేస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నవన్నీ కూడా అమ్మవారికి తీసుకువెళ్ళిన సారె పూలు, పళ్ళు, చలిమిడి, పూలదండలు, అరటిపళ్ళు, స్వీట్సు అన్నీ మనకి అమ్మవారికి గోరింటాకుతో సహా అమ్మవారి అలంకరణకు కావలసిన వస్తువులన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. మీరు చూస్తున్నదంతయు కూడా గురువారం అమ్మవారి సన్నిధిలో ఎవరైతే లలితా పారాయణం చదువుతారో వాళ్ళందరూ కూడా ఒకే రకమైన చీరలను ధరించి అమ్మవారికి సారిని సమర్పించాలనే ఉద్దేశంతో అందరూ కూడా అదే రకమైన శారీల్ని తీసుకుని అమ్మవారికి సారెను సమర్పించడానికి వచ్చి ఉన్నారు. అమ్మవారి సారెను ఇచ్చే వేడుకనంతయు కూడా మీ అందరూ కూడా చూడాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియోను లీలాభాను ఛానల్లో అందించడం జరిగింది. లీలాభాను ఛానల్లో అందించడానికి కారణం ఏంటి అంటే గనక లీలాభాను వాళ్ళ అమ్మగారైన నేను ఈ కార్యక్రమంలో పాల్గొని ఉన్నాను కాబట్టి అందరికీ కూడా ఈ యొక్క విశేషాన్ని చూపించాలని, ఇంకా ఎవరికైనా సరే అమ్మవారికి ఆషాఢంలో సారి ఇవ్వడం తెలియకపోయినట్లయితే కనుక తెలుసుకుంటారని, సారిలో అమ్మవారికి చీర, జాకెట్టు, గాజులు, పువ్వులు, తాంబూలాలు అన్నీ కూడా మనకి తోచినంత మన ఓపికన్నంత ఉన్నయి అన్నీ కూడా సారి కింద తీసుకువెళ్ళి అమ్మవారికి అమ్మా నీ ఆషాఢం సారె తీసుకువచ్చాము అని చెప్పి మన ఆడపడుచుగా భావించి సారెను సమర్పించడం అనేది జరుగుతుంది. వివిధ రకాల ప్రాంతాల నుంచి సారెను తీసుకురావడంతో అమ్మవారి విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో భక్తులతో అంగరంగ వైభవంగా సారె యొక్క విశిష్టతను తెలియచేస్తూ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. విపరీతమైన రద్దీతో అమ్మవారికి సారెను తీసుకురావడం అనేది కూడా చాలా మంది విశేషంగా ఈ సారెని ఇవ్వడానికి పాల్గొనడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా ఆషాఢ మాసంలో విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించి ఆషాఢ మాసపు సారె కింద అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాన్ని కూడా తీసుకోవాలని, తీసుకుంటారని కోరుకుంటూ మన లీలాభాను ఛానల్లో అమ్మవారి యొక్క ఆషాఢ మాసంలో సారె ఎందుకు ఇవ్వాలి అనే విశేషాన్ని తెలియచేస్తూ కూడా వీడియో అందించడం జరిగింది. మీరందరూ కూడా ఆ వీడియోను కూడా తిలకిస్తారని కోరుకుంటున్నాను. అమ్మవారికి ఆషాఢం సారె అనేది ఇవ్వడం వల్ల మనకు వర్షాలు పడి పంటలు పండడమే కాకుండా మనకు ఎండాకాలం వెళ్ళి వానాకాలం వస్తుంది కాబట్టి సీజనల్గా వచ్చే వ్యాధులు ఏమన్నా ఉన్నా సరే అవన్నీ
రాకోకుండా మనమందరం కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని ఆశీర్వదించమని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారికి ఆషాఢం సారే తీసుకువెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా అమ్మవారిని తిలకించి ఈ ఆషాఢపు సారి యొక్క విశిష్టతను తెలుసుకుంటారని మీ అందరికీ కూడా ఈ వీడియో అందించడం జరిగింది. అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి అందరము కూడా ఒకే రంగు చీరలతో, ఎర్ర రంగు చీరలతో అమ్మవారికి సారెను సమర్పించడానికి మహిళలందరూ ఎంత ముచ్చటగా ఉన్నారో చూడండి. లీలాబాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి.